అది జిల్లా కేంద్రం ఉత్తరాంధ్రలోనే బలమైన నియోజకవర్గం. కోట నుంచి ఏ సంకేతాలు వస్తే వారిదే విజయం అన్నట్లుగా రాజకీయం ఉండేది. 5 ఏళ్లుగా సీన్ మారింది. ఇప్పుడు ఇంకా రంగులు మార్చుకుంది అక్కడి రాజకీయం. టీడీపీ నేత రెబల్ గా బరిలో దిగారు. సామాజిక లెక్కలు బయటకు తీస్తున్నారు. ద్విముఖ పోటీ కాస్త త్రిముఖ పోటీగా మార్చేందుకు చూస్తున్న ఆ రెబల్ ఎవరు? ఏంటా నియోజకవర్గం? మీసాల గీత మనం చెప్పుకుంటున్న మహిళా నేత ఈమె 2014లో టీడీపీ ఎమ్మెల్యే, ఉత్తరాంధ్రలో బలమైన తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు. అప్పట్లో మీసాల గీత ఎంత టీడీపీ ఎమ్మెల్యే అయినప్పటికీ ఇక్కడ తెలుగుదేశం వ్యవహారాలన్నీ చూసేది విజయనగరం రాజు పూసపాటి అశోక్ గజపతి రాజే. రాజుగారు ఎంత చెబితే చంద్రబాబుకు అంతా. 2014లో అశోక్ గజపతి రాజు ఎంపీగా పోటీ చేస్తే ఆయన సూచనలతో మీసాల గీతకు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో అంతా హ్యాపీస్. మహిళా టీడీపీ ఎమ్మెల్యేగా ఓ వెలుగు వెలిగారు గీత. 2019 ఎన్నికలకు వచ్చేసరికి సీన్ సితార్ గీతను పక్కన పెట్టి తన కుమార్తె అతిథికి టికెట్ ఇప్పించుకున్నారు అశోక్ గజపతిరాజు. ఈ నిర్ణయం అప్పట్లో గీతకు రుచించకపోయినా ఆ ఎన్నికల్లో అతిథి ఓడిపోవడంతో తేలికపడ్డారట. అయితే అశోక్ గజపతిరాజుపై కారాలు మిరియాలు నూరడం ఆపలేదు మీసాల గీత. విజయనగరంలో టీడీపీ ఆఫీసు రాజుగారి కోటలో ఉంటుంది. సెపరేట్గా పార్టీ ఆఫీసు లేదు. పార్టీ కార్యక్రమాలు ఏవైనా కోటలోనే. ఇది మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు మింగుడు పడలేదు. అప్పటికే అశోక్ గజపతిరాజును విభేదించడంతో కోట గుమ్మం దాటి లోపలికి వెళ్లేందుకు ఇష్టపడలేదు. అక్కడితో ఆగితే బాగోదని అనుకున్నారో ఏమో విజయనగరంలో సొంతంగా టీడీపీ ఆఫీసు తెరిచేశారు. అక్కడి నుంచి అన్ని కార్యక్రమాలు అని ప్రకటించేశారు. టీడీపీ చరిత్రలో ఈ విధంగా అశోక్ గజపతిరాజును ఢీకొన్నవారు లేరు. మీసాల గీత మాత్రం విజయనగరం అడ్డాలోనే ఆ పని చేసేశారు. ఎవరెన్ని పనులు చేసినా చంద్రబాబు కిమ్మనలేదు. ఏం జరుగుతున్నా చూస్తూ ఊరుకున్నారు. ఇప్పుడు 2024 ఎన్నికల్లోనూ మీసాల గీతను కాదని అతిథి గజపతిరాజుకే టికెట్ ఇచ్చారు చంద్రబాబు. ఇంకేముంది, నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నిర్ణయంపై బోల్డ్ అని ఆశలు పెట్టుకున్న గీత పార్టీ గీత దాటేశారు. టీడీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. మీసాల గీతను పోటీ నుంచి తప్పించేందుకు టీడీపీ పెద్దలు బలమైన ప్రయత్నాలే చేశారు. కానీ గీత ఒప్పుకోలేదు. తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధపడడంతో టీడీపీ అధిష్టానం గీతతో పార్టీకి ఉన్న బంధాన్ని తెంచేసింది. టీడీపీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ పరిణామం ముందే ఊహించిన మీసాల గీత సైలెంట్గా తన పని చేసుకుంటూ వెళుతున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలకు పరిచయం ఉండడం, తూర్పు కాపు సామాజిక వర్గం కలిసి వస్తుందనే ఆశతో బలమైన అడుగులు వేస్తున్నారు. ఈ పరిణామాలు రాజుగారి కోటను, టీడీపీ శిబిరాన్ని కలవరపెడుతున్నా పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తున్నారు. అటు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి శిబిరం ఫుల్ ఖుషీలో ఉందట. టీడీపీ, జనసేన, బీజేపీ కలవడంతో మొన్నటి వరకు ఎలా నెగ్గుకు రావాలా అని భావించిన కోలగట్లకు మీసాల గీత రూపంలో కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయట. టీడీపీ ఓటు బ్యాంకును, టీడీపీకి అండగా ఉన్న తూర్పు కాపు ఓట్లు చీలి మధ్యలో వైసీపీ లాభపడుతుందని కోలగట్ల అనుచరులు సంబరపడుతున్నారట. పనిలో పనిగా మీసాల గీత వెనుక వైసీపీ ఉందనే విమర్శలకు పదును పెడుతోంది టీడీపీ. మరి మీసాల గీత వెనుక ఎవరున్నారో లేరో కానీ మాజీ ఎమ్మెల్యే ఎఫెక్ట్ ఎవరికి ఎసరు పెడుతుందో, ఇంకెవరికి సంతోషం తీసుకొస్తుందో చూడాలి.